లొకేషన్ చూసారు ఎంత బాగుందో బ్రో. ఏనుగులు ఉన్నాయి బ్రో రైట్ సైడు. బా మామా ఏముంది మామ లొకేషను. గాయస్ రోడ్ అయితే చాలా డేంజరస్గా ఉంది, ఘాట్ రోడ్. ఎందుకంటే ఇది 2 వే. ఇది ఈ 2 వేలో ఇంత కొద్ది రోడ్లో పెద్ద పెద్ద లారీలు. బ్రో కాలు తగిలేసింది బ్రో కింద కరువులా. వైల్డ్ ఫైర్ కాదు, వీలే ఫైర్ చేసినట్టున్నారా. మండిపోతుంది అక్కడ వెనకాల మొత్తం అడవి. మన పిఆర్ బైక్కి బ్రేక్ ఫెయిల్ అయిపోయిందంట, వెనక్ బ్రేక్. లెఫ్ట్ సైడ్లో కొడైకెనాల్ వ్యూ చూసారా, సిటీ వ్యూ. దగదగాని నక్షత్రాలు మెరిసినట్టు మెరిసిపోతుంది. లొకేషన్ చూసారు ఎంత బాగుందో బ్రో. ఏనుగులు ఉన్నాయి బ్రో రైట్ సైడు. బ్రో ఎలిఫెంట్ గుంపులు, ఎలిఫెంట్స్. అది కెమెరాలో కనిపించదు, కానీ జూమ్ చేసి చేయడానికి ట్రై చేస్తా. బా మామా ఏముంది మామ లొకేషను. నా కాడే కనిపించింది వచ్చేటప్పుడు ఏనుగుల గుంపు. వాడు బర్రెలంట. ఎవరు బర్రెలేనిందా? నువ్వా? అవి వైల్డ్ ఎలిఫెంట్స్ బ్రో. అవి పంపించదా? పంపిస్తా పో. దొల్లుకుంటెళ్ళు. உனக்குள் நானே உருகும் இரவில் உள்ளத்தை நான் சொல்லவா, மறுவும் மனதின் ரகசிய அறையில் ஒத்திகை பார்த்திடவா, சிறகச் சிறக உன்னில் என்னை தொலைத்த மொழி. ఇక్కడ ఫోటో సెషన్ అయింది, స్టార్ట్ అవుతున్నాం. ఇది చూడండి ఎంత దరిద్రంగా ఉండదు ఇక్కడ. పిచ్చనాయలు వచ్చి ఇక్కడ తాగేసి బీర్ బాటిల్ పగలు కొట్టేసి గలీజ్ నాయలు. ఇంకా నేచర్ని శుభ్రంగా ఉన్నీరు. బా ఏంది లొకేషనా. వావ్ బా అద్దరిందబ్బా లొకేషనా. గాయస్ ఘాట్ ఎక్కేమే లేదు, కరెక్ట్గా 4th 5th కరువు కాడ నుంచే కూల్ స్టార్ట్ అయిపోయింది. చాలా కూల్గా అనిపిస్తుంది. అబ్బా ఇప్పుడుంది మనశాంతిగా. పొద్దున ఎండలో 44-45 degrees సెంటిగ్రేడ్ ఎండలో తిరిగి రోడ్డు భలే ఉంది. కాకపోతే కొంచెం డేంజరస్, చూసుకొని పోవాలా. మన వాళ్ళు చూడండి అసలు లైన్కి ఎలా పోతున్నారు. అసలు అరాచకంగా ఉంది ఇంతమంది పోతుంటే. గాయస్ రోడ్ అయితే చాలా డేంజరస్గా ఉంది, ఘాట్ రోడ్. ఎందుకంటే ఇది 2 వే. ఇది ఈ 2 వేలో ఇంత కొద్ది రోడ్లో పెద్ద పెద్ద లారీలు 4 వీలర్స్ చాలా వస్తున్నాయి. కర్వ్స్ అయితే బీభత్సంగా ఉన్నాయి, భలే డేంజరస్గా ఉన్నాయి. కొంచెం అటు ఇటు అయినా ఇంకంతే, ఎదురుగా వచ్చి ఆన్కమింగ్ ట్రాఫిక్తో బలైపోతాం, లేదంటే ఈ పక్క లోయలో పడిపోతాం అంతే. అబ్బా ఏంది బ్రో ఈ కర్వ్సా. బ్రో కాలు తగిలేసింది బ్రో కింద కరువులా. బండ్లో పర్లా కరువులో లీన్ అవుతాం కదా, కింద కాలు రాకింది. గాయస్ మీరు అసలు మన ఫాగ్ లైట్స్ త్రో చూడలేదు కదా. ఇప్పుడు కొడైకెనాల్ రైడ్లో ఉన్నాం కదా. సో ఆల్మోస్ట్ చీకటి అయిపోయింది, ఇంకెక్కడంతా ఊరికే సన్లైట్ ఉంది, చాలా కొంచెం లైట్ ఉంది, మొత్తం సన్సెట్ అయిపోయింది. ముందర చూస్తున్నారు ఎంత డార్క్గా ఉందో. ఇప్పుడు వచ్చేసి మనది లో బీమ్లో ఉంది, ఇది లో బీము, ఇది వచ్చేసి హై బీము.
లో బీమ్ అండ్ హై బీమ్. చూసారా ఎంత కద్దుందో. ఇప్పుడు మనం ఫాగ్ లైట్స్ వేద్దాం. ఎట్ అయిపోయింది చూడండి అసలు. ఇది వచ్చేసి ఎల్లో లో బీము, ఓకే. అండ్ ఇది వచ్చేసి వైట్ లో బీము. ఇప్పుడు హై బీమ్ వేస్తాం. మొత్తం డే టైం అయిపోద్ది హై బీమ్ వేస్తే. చూసారు ఎట్ అయిపోయిందో. హై బీమ్ మనకి పైకి వెళ్తుంది చూడండి త్రూ. అంతే డే అయిపోయినట్టు కనిపిస్తుంది అసలు. లైటింగ్ మాత్రం ఏమాత్రం తక్కువ లేదు. ఇంకా మనం నైట్ అయినా సరే వ్లాగ్స్ కుమ్మిపడేయచ్చు. టైం 7 కానీ మొత్తం పిచ్ డార్క్ అయిపోయింది. మన పిఆర్కి ఫాగ్ లైట్స్ అయితే లేవు, ఆ హెడ్ లైట్ కూడా సక్రమంగా పనిచేయవు. అందుకని మనం వెనక నుంచి లైట్ వేస్తున్నాము. మీరు వైల్డ్ ఫైర్ కాదు, వీలే ఫైర్ వేసినట్టున్నారా. మండిపోతుంది అక్కడ వెనకాల మొత్తం అడవి. గాయస్ మన పిఆర్ బైక్ అయితే సన్నీ బ్రో తోలుతున్నాడు. ఆ బ్రోజ్ వచ్చేసి డ్యూక్ 250. ఇద్దరు బైక్స్ ఎక్స్చేంజ్ చేసుకున్నారు. మన పిఆర్ బైక్కి బ్రేక్ ఫెయిల్ అయిపోయిందంట, వెనక బ్రేకు. సో ఇప్పుడు ఫ్రంట్ బ్రేక్ ఒకటే పోవాలా. ఈరోజు టైర్ పంచర్ అయిపోయింది. అనుకున్నట్టు ఏది జరగలేదు. ఇప్పుడు బ్రేక్ ఫెయిల్ అయింది, వెనక బ్రేకు. ఇంకా బ్రో ఓన్లీ ఫ్రంట్ బ్రేక్ ఒకటే మేనేజ్ చేయాలా. గాయస్ అసలు కర్వ్స్ అయితే భలే డేంజరస్గా ఉన్నాయి. సడన్గా కర్వ్స్లో ఉంచి లారీ వాడు వచ్చేస్తాడు. ఎక్కడి నుంచి వస్తాడో తెలియదు, నైట్ టైమ్స్లో కనిపించదు. అంత ఇంటెన్సిటీ ఫారెస్ట్ ఇది. ముందర చూడండి బస్సు అన్న మేలు స్లోగా వెళ్తున్నాడు. లారీ వాడు అయితే జమ్మని వచ్చి మ్యూజిక్ వాయిస్తాడు హార్న్తో. ఆడ అలా దగ్గర వచ్చి హార్న్ కొడుతున్నప్పుడు భలే భయం వస్తుంది. గాయస్ మనమైతే ఇప్పుడే కొడైకెనాల్కి ఎంటర్ అవుతున్నాం. టోల్ ప్లాజా ఉంది ఇక్కడ. టోల్ ప్లాజా బైక్లు వెళ్ళినట్టుందా? ఓ బైక్ ఫ్రీయా? ఓకే ఓకే. మనమైతే కొడైకెనాల్కి ఎంటర్ అయిపోయాం. ఇదే ఎంట్రన్స్ కొడైకెనాల్కి. ఇంకొక 5 minutesలో మన డెస్టినేషన్లో ఉంటాం మనం. జస్ట్ ఇంకా 1 kilometer ఉంది మన హోటల్కి. ఓకే ఓకే ఓకే. ఇంకొక 2 minutesలో మన హోటల్లో ఉంటాం. వెల్కమ్ టు కొడాయ్. గాయస్ లెఫ్ట్ సైడ్లో కొడైకెనాల్ వ్యూ చూసారా? సిటీ వ్యూ దగ్గరగానే నక్షత్రాలు మెరిసిపోతుంది. మన రూమ్ బాల్కనీ నుంచి మనకి సేమ్ వ్యూ వస్తుంది. కొంచెం ఆఫ్ రోడింగ్ ఉంది ఇక్కడ రూమ్కి వెళ్ళే దారిలో. రోడ్డే లేదా? ఇదే రైట్ సైడ్దే. ఇదే కదా లొకేషన్ వాడు పెట్టింది. వాడేనా సార్? గో టు దిస్ రోడ్, టేక్ లెఫ్ట్. ఐ విల్ కమ్. బ్రో రండి బ్రో. సో గాయస్ లొకేషన్ అయితే ఇటు చూపించింది, కానీ ఇది కాదు. వచ్చిన దాని కిందకి వెళ్ళి లెఫ్ట్ తిరగాలంట. వస్తున్నారా బ్రో? బ్రో డౌన్ ఇదే బ్రో, లెఫ్ట్. ఈ లెఫ్టే బ్రో. దిగ్గానే లెఫ్ట్. ఈడ బోర్డు పెట్టినారు ఆర్ఆర్ హోమ్ హాలిడేస్ అని. ఇదే రోడ్డు చూసారు ఎట్టుందో. అసలు రోడ్డే లేదు. దీనేమో రోడ్డు అంటారు. ఎక్కడ ఇచ్చారా మనకు రూము? ఇదే అదే ఇంకా డౌన్కి రమ్మన్నాడా? ఇది ఓకే. ఇది పేర్ల హోమ్ స్టేస్. ఇది రైట్ సైడ్. అదేమో బ్రో నేరుగా ఉండేదా? అద్దో లైట్లు వేసినాడు చూడు. ఇదే అనుకుంటా ఆర్ఆర్ హోమ్ స్టేస్. ఓకే ఓకే. సో గైస్ ఇదే మన స్టే చేసే హోటల్. చాలా కొత్తది. పార్కింగ్ ఎక్కడని
మీరంటే పెట్టుబారు నొక్కండి. మన బండ్లు అయితే ఏడా ఇంకా. ఫైనలీ వి రీచ్డ్. ఇంకా కాసేపట్లో పైకి వెళ్ళేసి మాట్లాడుకుందాం. గాయస్, ఇవి మా రూమ్స్, 2 రూమ్స్. మా రూమ్స్ ఎదురుగా మొత్తం కొడైకెనాల్ వ్యూ ఉంది. ఇప్పుడు రూమ్ లోపలికి వెళ్దాం. డోర్ తీయగానే 2 బెడ్స్, 4 మెంబర్స్ అకామిడేట్ అవుతారు ఇక్కడ. రూమ్ చూసారు ఎంత పెద్దది ఉందో. ఒక టీవీ, పెద్ద పెద్ద కర్టన్స్. ఈ కర్టన్స్ ఓపెన్ చేసి కూడా వ్యూవే మనకి, కానీ ఇప్పుడు చీకటి కాబట్టి కనిపించలా. చాలా విశాలంగా ఉంది. ఈ వస్తువులు చేసి ఏమనుకోబాకండి, మా వాళ్ళు రావడం ఎట్టు పడితే అట్టు వేసారు. అండ్ ఇంకొచ్చేట బయటకు వస్తే సిట్టింగ్ ఏరియా ఇది, అంటే బాల్కనీలో మనకు ఒక చైరు, టేబుల్ వేసి ఉన్నారు. బాత్రూమ్ వెంకట సైడ్ కూడా ఉన్నాడు. సో వాష్రూమ్ అయితే ఇలా ఉంది, చాలా నీట్గా ఉంది. సో గాయ్స్, నా బ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నా. ఇంకెందుకు ఆలస్యం, జస్ట్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ బెల్ ఒత్తి పెట్టుకోవడం మర్చిపోకండి. ఎందుకంటే నేను ఇక్కడ వీడియో పెట్టి మీ వరకు రావాలి కదా. సో క్లిక్ ఆన్ ద బెల్ ఐకాన్ అండ్ డూ డెఫినెట్లీ కామెంట్ ఇన్ ద కామెంట్ బాక్స్ మీకు ఎలా అనిపించిందో ఈరోజు రైడ్. మనం రేపైతే కొడైకెనాల్ సైట్ సీయింగ్కి వెళ్తున్నాం. సో రేపు మార్నింగ్ కాల్ చేసుకుందాం. అంటిల్ దెన్, గుడ్ నైట్, బాయ్. సో యా, దట్స్ ఫర్ టుడే గైస్. లెట్స్ మీట్ యు ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.